మరొకసారి ఉదయకాల సమయంలో మన ప్రియ ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో మీ అందరికీ నా యొక్క నిండు వందనాలు శుభములు తెలియపరుస్తున్నాను. నిన్నటి దినాన మనము ఉదయకాల సమయంలో ఆదికాండము 37వ అధ్యాయము 4వ వచనం వరకు మనం చదువుకొని ముగించుకున్నాం. తిరిగి ఈ ఉదయకాల సమయంలో 4వ వచనం చదువుకొని మనము ముందుకు కొనసాగుదాం. అతని సహోదరులు తమ తండ్రి అతన్ని తమ అందరికంటే ఎక్కువగా ప్రేమించుట చూసినప్పుడు వారు అతని మీద పగపట్టి అతని క్షేమ సమాచారమైనను అడగలేక పోయిరి. తమ తండ్రి తమందరికంటే అతన్ని ఎక్కువగా ప్రేమించడం చూసినప్పుడు తమ్ముని యొక్క క్షేమ సమాచారము వీరు అడగలేదు అనే విషయాన్ని మనమందరం కూడా గమనించాలి. తమ్ముడు వారి దగ్గరికి వచ్చినప్పుడు ఎలా ఉన్నావు తమ్ముడు, బాగున్నావా అని అడగలేకపోయారు. ఎందుకంటే వారిలో అతనిపైన ద్వేషం ఉందనే విషయాన్ని మనమందరం కూడా గమనించాలి. ఆ ద్వేషము ఎందుకు కలిగి ఉంది అనే విషయాన్ని మనము గమనించినట్టయితే తండ్రి వారందరికంటే ఇతన్ని ఎక్కువగా ప్రేమించడం. మరి తమ్ముడు ఏం చేస్తున్నాడు అంటే అన్నల దగ్గరికి వచ్చినప్పుడు అన్నలు చేసిన చెడుతనాన్ని తండ్రి దగ్గరికి తీసుకువెళ్ళి చెప్తున్నాడు. ఈ విషయంలో అన్నలు కోపంగా ఉన్నారు. మరి తండ్రి మాకంటే ఇతనికి ఎక్కువగా ఇంపార్టెంట్ ఇస్తున్నాడు, ఇతన్ని ఎక్కువగా ప్రేమిస్తున్నాడు అనే విషయంలో కోపంగా ఉన్నారు. తండ్రి మాకు విచిత్రమైన అంగిలు కుట్టించకుండా, ఇలాంటివి మాకేవి చేయకుండా అతనికి విచిత్రమైన అంగిని కుట్టించడం విషయంలో అన్నలు ఇతనిపైన కోపంగా ఉన్నారు. రెండవది, యోసేపు కలలుగానే భావం కలిగిన వాడు. యోసేపు కలలు కలిగి అన్నలకు తెలియపరుస్తున్న విషయం ఏంటంటే కింది భాగంలో చూస్తే, మీరందరూ కూడా పెద్దవారై ఉన్నప్పటికీ నాకు మీరు నమస్కారం చేస్తారని మరి అన్నలకు తెలియపరుస్తాడు. ఈ విషయంలో కూడా అన్నలు కోపంతో ఉన్నారు. మేము పెద్దవారమై ఉండి చిన్నవారికి మేము నమస్కారము చేస్తామా అనే విషయంలో కూడా అన్నలు కోపంతో ఉన్నారు. ఇక్కడ అన్నలు కోపంతో ఉండడానికి గల కారణము మనము గమనించాం కదా. సరే, తండ్రి ఒక్కడే, తల్లులు వేరుగా ఉన్నారు కనుక ఆ రీతిగా ప్రవర్తించారు అని అనుకోవడానికి ఒక ఆస్కారం ఉంది. కానీ ఈ రోజుల్లో ఒకే తల్లికి జన్మించిన పిల్లలు ఎలా ఉన్నారు, ఎంతవరకు ప్రేమ కలిగి ఉంటున్నారు, ఎంతవరకు ద్వేషాలు లేకుండా ఉంటున్నారనే విషయాన్ని మనం అందరం కూడా గమనించాలి. ఈరోజు ఒకరి శుభకార్యాలకు ఒకరు చెప్పుకునేంత పగలు ద్వేషాలు, చంపుకునేంత పగలు ద్వేషాలు ఎందుకు వస్తున్నాయి ఒకసారి మనం గమనించాలి. వారంటే తల్లులు వేరు వారికి, కానీ మన తల్లి ఒక్కతే కదా. అయినప్పటికీ మనం రక్త సంబంధికులమై ఉండి కూడా, తోబుట్టువులమై ఉండి కూడా ఎందుకు కలిసి ఉండలేకపోతున్నామనంటే ఈరోజు ఆస్తులు, అంతస్తులు, విభజన విషయంలో ఈ గొడవలన్నీ కూడా వస్తున్నాయి.